అందరికీ నమస్కారం. ఈరోజు మనం నాటు తిప్పటం ఎలాగని చూసుకుందాము. ఫస్ట్లో 1 ఇంచి అంతవరకు మనం క్లాత్ కట్ చేసుకోండి. క్లాత్ కటింగ్ అయిన తర్వాత థ్రెడ్ మ్యాచింగ్ థ్రెడ్ వేసుకున్న తర్వాత ఎలాగంటే ఇప్పుడు ఇలాగ ఉంది కదా, 1 సైడ్లో నుంచి 2 ఫోల్డింగ్లు ఒకటిగా పెట్టుకొని ఎంత మీకు సన్నగా కావాలనుకుంటే అంత నీట్గా పెట్టుకోండి. మీకు సన్నగా తిప్పటానికి అవ్వలేదంటే లావుగానే కుట్టేసుకోండి. ఇలాగా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆల్రెడీ మనం కుట్టుకున్నాం కదా, 1 సెంటీమీటర్ కొలతకు పెట్టేసి ఇంత గద్ద కట్ చేసుకోండి. ఇలాగా ఉండేది మొత్తం నీట్గా కట్ చేసుకునేయండి. చూడండి, ఫస్ట్లో 1 సైడ్ ఉంది కదా, ఈ 1 సైడ్లో నుంచి పెద్ద నీడిల్ వేసుకొని 1 సైడ్లో రెండు కాకపోతే 3 సార్లుగా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలాగ 1 సైడ్ స్టిచ్చింగ్ చేసుకోండి. చేసిన తర్వాత సూదిని ఉల్టా చేసుకోండి. సూది ఉల్టా చేసుకొని ఇలాగా సైడ్లో బయట రానికుండా ఇలాగ తిప్పుకోండి. ఇలాగ తిప్పేసుకోవాలి. తిప్పిన తర్వాత ఇటు సైడ్ ఉండే తామన నీట్గా క్లీన్గా చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇలాగ చేసుకొని స్టార్టింగ్ కొంచెం నీట్గా చేసుకున్నారంటే మెల్లిగా స్లోగా తీసుకోండి. ఇది ఇలాగా కొద్దిగా మనం ఒకేసారి తీసుకుంటే నిలిచిపోతుంది అది, కాబట్టి కొద్దిగా తీసుకోండి. బయట తీసుకునేయండి. ఇది నాటుకి. ఇక్కడ చూడండి, 3.5 పెట్టి కట్ చేసుకోండి స్క్వేర్గా. ఇక్కడ చూడండి, ఇది సెంటర్లో పెట్టుకోండి. చూడటం చూసుకోండి, ఇది సెంటర్లో ఫస్ట్లో నీట్గా కుట్టేసుకోండి. ఇక్కడ మీకు మడవటం కష్టం అనిపిస్తే నీట్గా ఇది కుట్టుకోండి. ఇది అయిన తర్వాత ఈ 2 ఈ సెంటర్కి పెట్టుకొని ఇటు నుంచి స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలాగ స్టిచ్చింగ్ చేసి ఈ లాస్ట్ వస్తుంది కదా, కొద్దిగా ఫోల్డ్ చేసుకోండి. అప్పుడే కనిపించకుండా ఉంటుంది. ఇలాగ ఫోల్డింగ్ చేసుకోండి. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇలాగ వస్తుంది. ఇది కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.